హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ గేమ్ ప్లే వీడియో. సో మనం కూడా గేమ్ ప్లే వచ్చేసి స్కారీ మెన్షన్. సో ఎదురుగా మీకు మెన్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ మెన్షన్కి అయితే మనం ఒక డెలివరీ అయితే తినకపోతాం అనమాట. సో అందులో ఉన్నది డాక్టర్ క్రౌన్. సో వీడైతే మనల్ని అయితే పట్టుకొని మెన్షన్ నుంచి బయటికి రాకుండా అయితే చూస్తాడు. సో మనం ఎలానో అలా తప్పించుకొని మెన్షన్ నుంచి అయితే బయటికి అయితే రావాలి. సో మనం లేట్ చేయకుండా గేమ్ని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం అనమాట. సో అయితే మనం అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాను. చెప్పినట్టే మనం అయితే ఒక ఇంటికి అయితే పార్సల్ డెలివరీ చేయడానికి అయితే వెళ్తానని చెప్పాను కదా. సో అలానే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. వచ్చి ఇప్పుడైతే నేను కోడింగ్ బెల్ కూడా ఉంది ఇక్కడ. ఎక్కడ ఉంది రకం కాకొచ్చింది కదా. సో వీని పేరు వచ్చేసి క్రాన్ డాక్టర్ కదా. సో ఎట్లా చేస్తాడో ఏమో అసలుకి. ఓకే, ఇట్లా ఓకే మనకు ట్యూటోరియల్ జరుగుతుంది. ఓకే 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 ఇక్కడ మెన్షన్ అన్నాడు. లెట్స్ ఓ ఇదేంద్రా. ఓకే అంటే ఇక్కడ ఉన్నాయి. ఓకే డోర్ ఓపెన్ చేయొచ్చు మనం. ఇప్పుడు లోకనే డోర్ కూడా లాక్ అవుతుంది. ఎవడు వస్తలేడు కదా. ఓకే హెడ్ ఓవర్ ద వెంట్ బై ద విండో. ఓకే ఎవరు మనతో మాట్లాడుతున్నారు. నాకైతే తెలియదు కదా. ఇప్పుడు అమ్మాయి వస్తే కదా extra key items somewhere in this room. I can give you and but you will be డెస్క్లో ఉన్నట్టు చెప్పి చెప్తుంది. డెస్క్ ఈడొక డెస్క్ ఉంది, ఈడొక డెస్క్ ఉంది, ఈడొక డెస్క్ ఉంది. ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ లేదు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఈడ కూడా డెస్క్ ఉంది కదా. లుక్ ఫర్ ద కీ. ఓకే ఇప్పుడు కీ ఎలా చూడాలి నేను. ఇదేంటి. ఓకే ఓకే ఏం చేయాలి ఇప్పుడు నేను. Crow heard something very odd in the cabinet before he sees. క్యాబినెట్లో అయితే దాచుకున్నాను. ఓకే గైస్ క్యాబినెట్లో అయితే దాచుకున్నా. పైన స్ట్రేంజర్ మనకు హెల్ప్ చేస్తుంది. పైన స్ట్రేంజర్. సో నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళినంత వరకు, మెన్షన్ నుంచి బయటికి వెళ్ళినంత వరకు హెల్ప్ చేస్తుందేమో చూద్దాం. వీడైతే క్రౌగాన్ అయితే ఫేస్ వెరైటీ ఉంది అసలు. ఏ క్రౌగాన్ వెళ్ళిపోయినావు కానీ ఏంటో నేను రావచ్చు. ఐ వాజ్ సో స్కాడీ యూ ఆర్ బీన్. ఓకే ఇప్పుడు ఏం చేయాలి నేను. ఇక్కడ డెస్క్లో కీ ఉందని చెప్పారు. ఇక్కడ ఓపెన్ చేస్తే డెస్క్లో కీ లేదు. ఐ జస్ట్ రిమెంబర్ వేర్ దట్ కీ ఈజ్. ఓకే ఇంటి యూజ్ చేయాలి ఇప్పుడు నేను. ఓ ఇక్కడ ఉందా కీ, కింద ఉందా పైన. ఓకే గైస్ మన చేతిలో అయితే కీ అయితే ఉంది. Now you can open the door and that's it for you. Ayo. Okay, all right. నేను డోర్ ఓపెన్ చేస్తానని కావాలని బయటున్నాడు వాడు. నేను డోర్ ఓపెన్ చేస్తానని తెలిసి కావాలని బయటున్నాడు. ఎందుకు కాపల్లాక నాకైతే తెలీదు. లెట్స్ సీ గైస్. ఇందులోకి అయితే వెళ్ళిపోవాలి మెన్షన్ నుంచి. డోర్ లాక్ ఉంది. ఇక్కడ కీ ఉంది. అరే ఎందుకు కడితే ఇంతమంది దొరుకుతున్నాయి నీకు కీలు. దీనికి వస్తుందా. లెట్స్ సీ ఈ కీ దీనికి రావాల్సిందే. ఓకే క్యాబినెట్ ఉంది దాచుకొని ఇంకే. ఓకే గైస్ ఇక్కడ డ్రాస్ ఉన్నాయి. రైట్ సౌండ్ వస్తుంది. వస్తుండే వీడు మన ఇయర్ బడ్స్ కూడా పెట్టుకొని ఆడతలేరు. హెడ్ ఫోన్స్ కూడా పెట్టలే. వచ్చి ఓకే 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 ఈ రూమ్లోకి వచ్చేద్దాం. ఆల్రెడీ గైస్ ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఈ రూమ్ ఇక్కడ వెంట్ ఉందా. కింద దాచుకుందాం అన్నమాట. అండ్ ఈ వెంట్ నుంచి నేను ఓకే ఇట్లా వెళ్ళిపోవచ్చా పైనకి. వెళ్దాం ఆగండి. లెట్స్ సీ ఇక్కడ ఈ వెంట్ ఓపెన్ అవుతలేదు. ఈ వెంట్ ఎక్కడ. అది ఇది మన బెడ్రూమ్కి తెచ్చింది కదా. లాస్ట్ టైం ఇక్కడ నుంచి కదా మనం వెళ్ళింది. లాస్ట్ టైం ఇక్కడ వెంట్ ఉంటే ఓపెన్ కాలేదు. చూసిండొచ్చు మీరు. ఇట్లా పైనకి అయితే వెళ్దాం మనం. లెట్స్ సీ ఇక్కడ ఇక్కడికి వచ్చామా. అయితే రూమ్ అసలుకి బాత్రూంలోకి వచ్చి తెచ్చామేదరా మనం. ఇక్కడ క్రౌడ్ ఉండొద్దు. లెట్స్ సీ గైస్ ఇక్కడ మనం మనకు అవసరమైన ఇక్కడ పెన్ ఉంది. ఇక్కడ రాడ్స్ ఉన్నాయి. ఓకే
ఇక్కడ ఏం లేవు. ఇక్కడ కూడా కొన్ని డ్రావర్స్ అయితే ఉన్నాయి. ఈ డ్రావర్స్ అయితే అసలుకి ఏం లేవు. ఇక్కడ ఉన్నాయి డ్రావర్స్. అండ్ ఇది ఓపెన్ చేయవచ్చు నేను. ఓపెన్ చేయడం కష్టమే. ఇక్కడ కొన్ని డ్రావర్స్ ఉన్నాయి. కీస్ ఉన్నాయి గైస్ ఇక్కడ. లెట్స్ సీ కీస్ ఎక్కడ యూజ్ అవుతాయో. దాచుకోనికే ప్లేస్ ఉన్నట్టుంది. రైట్. మెన్షన్ కూడా ఉన్నాడు. సరే క్రాంగ్ కూడా ఇది ఉన్నాడు. నేను పేరు మెన్షన్ అని పెట్టాను. ఈ డోర్స్ ఇక్కడ చూడడం లేదు. అండ్ వస్తున్నాడు అన్న. గైస్ ఇది డోర్ ఎక్కడ ఓపెన్ అవుతుంది కీస్ చూడాల్సిందే. ఓకే ఇది ఓపెన్ అయింది. లెట్స్ సీ ఈ డోర్. ఓకే వస్తున్నాడా? సో వస్తున్నట్టున్నాడు. రైట్ ఇక్కడైతే ఓపెన్ అవుతున్నాయి. ఇది కిచెన్ డోర్. పర్లేదు వచ్చిండ్రా వీడు. సో గైస్ ఇది ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడాల్సిందే. నాకు ఎందుకు ఇక్కడ బయటకు వెళ్ళాను ఇంకా ఓపెన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇది వస్తున్నాడు. నేను ఇట్లా వెళ్ళిపోతాను. ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. ఐ థింక్ సో ఇది ఎగ్జిట్ డోరే. సో ఎగ్జిట్ అయిపోయి ఇదే డోర్ కావచ్చు. లెట్స్ అడికి వెళ్ళి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అన్న లేనట్టున్నాడు. ఓపెన్ ఇట్. కాంట్ రీచ్. ఇక్కడ నుంచి వచ్చి రావచ్చు కదా. నేను ఎంత ఫాస్ట్గా ఉన్నారా గేమ్లో. సో పైనకి వెళ్దాం. కానీ క్రౌన్ కనుక దొరకొద్దు. నేను అటు ఇటు పోయి. అని నాకు చాలా అంటే చాలా ఇష్టం. దొరికా అనుకుంటా నాకు తెలుసు. వచ్చిండ్రా పైనకి వచ్చిండ్రా. బాబాయ్ ఇక్కడ ఉన్నా. నేను ఇక్కడున్నా. బాబాయ్ ఇక్కడున్నా. వచ్చి సో వీళ్ళ దగ్గరికి వస్తే దొరకద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే బాబాయ్ ఎక్కడికి పోయిండు. వెళ్ళిపో బాబాయ్. వెళ్ళిపో. కిందికి వెళ్ళిపో. బాబాయ్ పని బాబాయ్ చూసుకుంటాడు. సో మనం ఇక్కడ నుంచి కరెక్ట్ జంప్ చేద్దాం దీని పైనకి. కరెక్ట్ జంప్. సో దీనికి పెట్టేద్దాం అనమాట. ఓకే నేను నా గేస్ కరెక్ట్ అయింది. సో నేను వెళ్ళిపోతా బయటికి. ఓపెన్ అయితే డోర్ మిస్ పట్టింది అనుకుంటా. ఓకే బయటకి అయితే వచ్చేసాను. పట్టింది మళ్ళీ. సింపుల్గా బయటకి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేసాం. యూ రన్ అవే ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ. ఓకే చాలా సింపుల్గా అయితే వచ్చేసాం. ఆల్ రైట్. నేను లెవెల్ 2లోకి కూడా వెళ్ళిపోయానా ఒకటే లెవెల్లో. సో గైస్ ఈరోజు వీడియో ఎంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై గైస్.